వీడియో చూశారు కదా, ఆ తల్లి ఆవేదన అలా ఉంది. కొట్టి చంపేస్తా, నేను చచ్చిపోతా అంటూ కూడా తల్లి ఆ సీఏ ముందు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దగ్గరికి వెళ్ళి కొట్టేంత ప్రయత్నం చేస్తుంది. అంటే తన బిడ్డ చనిపోవడం ఆ తల్లి తీసుకోలేకపోతుంది. తన బిడ్డని పోలీసులే చంపేశారు, పోలీసులే కొట్టి కొట్టి తన బిడ్డను చంపేసి ఆ తర్వాత హ్యాంగింగ్ చేసుకున్నట్టుగా సీన్ క్రియేట్ చేశారంటూ కూడా తల్లి ఆరోపిస్తోంది, ఆవేదన వ్యక్తం చేస్తుంది. కుటుంబ సభ్యులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎల్బీ నగర్ ఏసీబీ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. ఎల్బీ నగర్ ఏసీబీ కార్యాలయంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న జక్కుల సాయి కుమార్ ఈరోజు తెల్లవారుజామున 2:30 ప్రాంతానికి అదే ఏసీబీ కార్యాలయంలోని రెస్ట్ రూమ్లో హ్యాంగింగ్ చేసుకున్నట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. కానీ తన బిడ్డ అలా చనిపోలేదు, పోలీసులే కొట్టి చంపేశారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు, అక్కడ ఉన్న కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, అదేవిధంగా టీవీలు కూడా బద్దలు కొట్టారు. పోలీసులే చంపేశారు నా బిడ్డనని చెప్పి కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది, రోధిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలోకి వెళ్తే ముందు ఎల్బీ నగర్ ఏసీబీ కార్యాలయంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న జక్కుల సాయి కుమార్ రాత్రి నైట్ షిఫ్ట్కి వచ్చాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో తల్లితో మాట్లాడాడు. మంచిగా మాట్లాడే తల్లితో చాలాసేపు ఫోన్ ద్వారా మాట్లాడిన తర్వాత అంతా బాగానే ఉందని చెప్పాడు. అయితే ఉన్నట్టుండి తెల్లవారుజామున 2:30 ప్రాంతానికి హ్యాంగింగ్ చేసుకున్నట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. అతను ఫోన్ ట్రై చేసినప్పుడు సాయి కుమార్తో మాట్లాడడానికి, అతనికి ఒక పని అప్పచెప్పడానికి రాత్రి సమయంలో ఫోన్ చేసినప్పుడు అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో, చాలాసేపు ట్రై చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో కిందనున్న ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ని పైకి పంపించారు ఏసీబీ కార్యాలయంలోనికి. అక్కడికి వెళ్ళి చూస్తే రెస్ట్ రూమ్లో సాయి కుమార్ ఫ్యాన్కి వేలాడుతున్నట్టుగా వెళ్ళిన కానిస్టేబుల్ చూసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఉన్నతాధికారులు అతని సమీపంలోని కామినేని హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టుగా చెప్తున్నారు. ఇలా అక్కడ తీసుకెళ్లే సమయానికే తను చనిపోయినట్టుగా డాక్టర్లు నిర్ధారించినట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇది పోలీసు అధికారుల వర్షన్. అతను పనిచేస్తున్న రెస్ట్ రూమ్లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు, కారణాలపై మేము విచారిస్తున్నాము, కేసు నమోదు చేశాము, దర్యాప్తు చేస్తున్నాము అని చెప్పి కూడా పోలీసు ఉన్నతాధికారులు కానిస్టేబుల్ సాయి కుమార్ మృతిపై వాళ్ళు ఇస్తున్న సమాధానం ఇది. ఎర్లీ మార్నింగ్ 2:30కి ఏసీపీ ఎల్బీ నగర్ ఆఫీస్లో పనిచేసే సాయి కుమార్ అనే కానిస్టేబుల్ 24 బ్యాచ్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇది మేము 2:30కి వర్క్ నిమిత్తము అతనికి కాల్ చేస్తే రెస్పాండ్ కాలేదు. దాని గురించి కింద ఎల్బీ నగర్ పిఎస్ నుంచి ఒక కానిస్టేబుల్ పైకి వెళ్ళి ఏం జరిగిందని చెక్ చేస్తే అతను ఏసీపీ ఆఫీస్లో హ్యాంగ్ చేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. దీని మీద రీజన్స్ ఏంది అనేది మేము డిపార్ట్మెంట్ తరఫున ఎంక్వైరీ చేస్తున్నాము. ఒకటి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద. అండ్ ఈ ఫ్యామిలీకి ఇమీడియట్గా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము సర్వైవ్ అవుతాడేమో అని చెప్పేసి. కానీ అక్కడ అన్ఫార్చునేట్గా డాక్టర్స్ డెడ్ డిక్లేర్ చేసింది. ఇమీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ మా కమిషనరేట్ తరఫున అతనికి ఏ బెనిఫిట్స్ అయితే రావాలో అవన్నీ కూడా ఇన్ టైం వచ్చేటట్టుగా ఇస్తామని సిపి మేడం కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఏం జరిగిందనేది మేము కూడా ఎంక్వైరీ చేస్తాం. థ్యాంక్ యూ. అయితే కుటుంబ సభ్యులు ఆరోపణలు మరోలాగా ఉంది. గత కొంతకాలంగా ఇదే స్టేషన్లో సిఐ వేధిస్తున్నాడు తమ బిడ్డను. అనేక సార్లు ఆ వేధింపులు భరించలేక తమ ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వేధింపుల కారణం ఒకటి, ఈ కానిస్టేబుల్ని కావాలనే పోలీసు అధికారులే చంపేశారు, అతన్ని కొట్టి కొట్టి టార్చర్ చేసి చంపేశారని చెప్పి కూడా తల్లి ఆరోపిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఒకటే, హ్యాంగింగ్ చేసుకుంటే రక్తం ఎలా వస్తుంది, ఆ రూమ్ నిండా రక్తం ఉందని చెప్పి కూడా తల్లి ఆరోపిస్తుంది. ఎందుకు రక్తం వస్తుంది? ఒకవేళ హ్యాంగింగ్ చేసుకున్నప్పుడు ఎలాంటి రక్తం వచ్చే సందర్భం ఉండదు సహజంగా. అలాంటిది ఆ రూమ్లో చూస్తే రక్తం ఉంది, నా బిడ్డను కొట్టి చంపేశారు, హ్యాంగింగ్ చేసుకోలేదు, హ్యాంగింగ్ చేసుకునేంత కష్టాలు నా బిడ్డకు లేవు, అంత అధైర్యవంతులు కూడా నా బిడ్డ కాదని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ స్టేషన్లో ఒక ఉద్రిక్త వాతావరణం కనిపించింది. మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేశారు, అక్కడ కూర్చుని ఆందోళన చేశారు, తమకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. అయితే రక్తం ఎందుకు వచ్చిందనే దాని మీద పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అతని ఏదైతే చేతికున్న బొటన వేలుకి అక్కడ ఒక ఇనుప వస్తువు తగిలింది కాబట్టి అక్కడ బ్లడ్ బొటన వేలు నుంచి బ్లడ్ కారింది, ఆ రక్తం అని చెప్పి కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. అంటే ఒక క్లారిటీ అయితే ఇప్పటివరకు రాలేదు, అక్కడ రక్తం ఎందుకు వచ్చింది. రెండో అనుమానం, ఆ టైంలో ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయ్యింది. మరో విషయం ప్రధానంగా కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నది, ఒకవేళ హ్యాంగింగ్ చేసుకుని ఉన్న సందర్భంలో కుటుంబ సభ్యులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఎందుకు హాస్పిటల్కి తరలించారు, వెంటనే నా బిడ్డ నాకు చూపించకుండానే హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా తల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇలా కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సాయి కుమార్ కానిస్టేబుల్ మృతిపై.
ముఖ్యంగా వేధింపులే కారణము. ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఆ సందర్భంలో ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ముఖ్యంగా ఆ రూమ్లో ఉన్న పరిస్థితులు చూస్తే అది ఆత్మహత్య చేసుకున్నలాగా లేదు. కొట్టి చంపేశారు కాబట్టి ఎవరైతే తన బిడ్డను కొట్టి చంపారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఒక ఉద్రిక్త వాతావరణం కనిపించింది. కేసు అయితే నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఎంతో కష్టపడి 2024 బ్యాచ్ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి, రంగారెడ్డి జిల్లా ఒక మధ్యతరగతి తాండా గ్రామం నుంచి కానిస్టేబుల్ కావాలని, పోలీస్ శాఖలోకి రావాలని ఎంతో కష్టపడి ఉత్సాహంతో 2024లో పోలీసు విధుల్లోకి చేరిన 2 సంవత్సరాల లోపే ఇలా కానిస్టేబుల్ చనిపోవడం అనేది తీవ్ర విషాదం. కుటుంబ సభ్యులు కూడా తట్టుకోలేకపోతున్నారు. అతను పెళ్లి కాలేదు, పిల్లలు లేరు, ఇటు కుటుంబ పరంగా కూడా ఆర్థిక సమస్యలు లేవు, ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి కష్టాలు లేవు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. అలాంటి కష్టాలు లేకుండా ఒక కానిస్టేబుల్ ఎందుకు ఇంత ఇదిగా ప్రాణాలు తీసుకుంటాడు, ఇంత దారుణంగా ఎందుకు చనిపోతాడని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ప్రధాన అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటన మీద ఉన్నత స్థాయి విచారణ జరగాలి. నిజంగా కానిస్టేబుల్ ఆ విధంగా బలవన్మరణానికి పాల్పడ్డా, లేదంటే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టుగా ఆ రెస్ట్ రూమ్లోనే ఎవరైనా టార్గెట్ చేసి సాయి కుమార్ని కొట్టి చంపేశారు. ఆ రక్తం మరకలు, ఆ కొట్టినప్పుడు వచ్చిన రక్తం మరకలేనా అనేది కూడా విచారణలో తేలాల్సి ఉంది. మొత్తానికైతే పూర్తి స్థాయి దర్యాప్తు జరిగినప్పుడు మాత్రమే ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కానిస్టేబుల్ సాయి కుమార్ విషయంలో నిజానిజాలు తేలుతాయి. శేషి ఏపీ దేశం, హైదరాబాద్.